164 సీట్లు వచ్చాయి, దాదాపు 60% ఓట్లు వచ్చాయి. 1 కోటి మందితో సంతకాలు పెట్టించి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళగలరా? షో చేయగలరా? మీ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది చెప్తున్నట్టుగా ఆధార్ కార్డులతో సహా ఉన్న 1 కోటి మందికి సంబంధించిన జాబితాని, సంతకాలను తీసుకురాగలరా? తీసుకురాలేరు. ఎందుకంటే మీకు ప్రజల్లో ఈ అంశంపైన మద్దతు లేదు. కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు మరింత చౌకగా, మరింత అప్పనంగా అప్పగించే కుట్ర చేస్తున్నారు. సంక్షోభంలో నుంచి కూడా సక్సెస్ అవ్వడం ఎలా నాకు తెలుసు అని చంద్రబాబు నాయుడు చెప్తుంటారు. ఇప్పుడు ఈ సంక్షోభం, మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత, ప్రతిపక్ష పార్టీ విమర్శలు, ప్రజలు అన్ని పార్టీల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కాలేజీలు ప్రైవేటీకరణ చేయకపోతే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు అవుతుంది. కాబట్టి ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని తాము ఎవరి కోసమైతే కాలేజీలు ఇవ్వాలని అనుకున్నారో వాళ్ళకి మరింత లబ్ధి చేకూర్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారు. నో డౌట్. దీనిలో ఒక్కటే కాలేజీ టెండర్ దాఖలు చేస్తే ఆ కాలేజీకి ఎలా ఇస్తారు? టెండరు ఇస్తారా? ఇవ్వచ్చా? దానికోసం నిబంధనలు మార్చేశామా? గ్లోబల్ టెండర్లు పిలిచి కదా ఇస్తారు. మనం అనుకున్న వాళ్ళు మాత్రమే టెండర్లు దాఖలు చేస్తారు. ఒకటే టెండర్ దాఖలు చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తామా? గతంలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ సర్కారు, ఇంత బలమైన సర్కారుగా చెప్తున్న నరేంద్ర మోదీ సర్కారు రైతు చట్టాల విషయంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత, సంవత్సరాల తరబడి రైతులు ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేసిన తర్వాత, నేను బలమైన ప్రధాని అని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ సొంతంగా మెజారిటీతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా క్షమాపణ చెప్పి రైతులకు రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో జరిగిన నష్టమేం లేదు. ప్రభుత్వాలు తమ నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, తమ నిర్ణయాలని ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు వెనక్కి తీసుకోవడం అనేది ప్రభుత్వాలకు శోభం తెస్తుంది, ప్రభుత్వాలకు మంచి చేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటోంది, ప్రజలు ఆక్రందనలు ప్రభుత్వం చెవికి ఎక్కుతున్నాయని అనుకుంటారు. అలా కాకుండా మేము వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాం, ఇచ్చేస్తామని పోతే ప్రజలు ఏం చెప్పాలో, ఎటువంటి తీర్పు చెప్పాలో దానికి రెడీగా ఉంటారు. తాజాగా ఆరావళి పర్వతాల్లో మైనింగ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, దానిపైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇమీడియట్గా కొత్త అనుమతులే మేము ఇవ్వము అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు కూడా భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వతాల విషయంలో విమర్శలు వచ్చినప్పుడు, పీపీపీ పైన ఈ స్థాయిలో విమర్శలు వచ్చినప్పుడు మీకెందుకు అటువంటి నిర్ణయం తీసుకోవాలి అని అనిపించట్లేదు? ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని ఎందుకు అనిపించట్లేదు? ఎందుకు అనిపించట్లేదంటే మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలకు సంబంధం లేకుండా హిడెన్గా మరో సూపర్ 6 హామీలు ఉండుంటాయి. అందులో ఒకటి మీ కేసులు విత్డ్రా చేయించుకోవడం, రెండోది కాలేజీలన్నింటినీ, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ మీకు కావాల్సిన వాళ్ళకు దోచిపెట్టడం.